ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బిడ్డ దిగులుగా ఉండాది, గుండెల్లో గుబులు తెలుస్తా ఉండాది. అమ్మలగన్న అమ్మ నీ చెవిలో 2 ముక్కలు వేయమని చెప్తున్నాది తల్లి. చెప్పమందువా తల్లి, వింటావా తల్లి? ఆ తల్లి ఏం చెప్పమంటుంది, నువ్వేం చెప్తావు? అసలు ఆ అమ్మకు నా మీద దయ జాలి అసలేమీ లేవు. తప్పమ్మా తప్పు, అలా అనకూడదు. అమ్మలగన్న అమ్మని అపార్థం చేసుకోకమ్మ తల్లి. దయగల్లమ్మ కాబట్టే నీకొచ్చే గండాన్ని గట్టెక్కించాలని చూస్తుండాదే తల్లి. అందుకే నన్నిట్టా పంపించినాదే తల్లి. ఇక నాకేం చెప్పొద్దు, ఇప్పుడు మీరు వెళ్ళండి. ఆగండమ్మా. అయ్యో విద్య, అలా అనకూడదమ్మా. కూర్చో అమ్మా, మీరు కూర్చోండి. విద్య, నువ్వు కూడా కూర్చో. అమ్మా, మీరు చెప్పండి. అమ్మ పలుకు జగదంబ పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షమ్మ పలుకు, పలుకమ్మ పలుకు. అర్థమైనాదే తల్లి. నిన్ను అపురూపంగా చూసుకునే అమ్మ, నీ కాలికి మట్టంటకుండా చూసుకునే అన్న. పుట్టింట నీ బ్రతుకు బ్రహ్మాండమే తల్లి. కాని అత్తింట అడుగుపెట్టడానికి ఆటంకాలు అన్నీ ఇన్ని కాదే తల్లి. నీ కంఠంలో తాలి పడింది మొదలు నీ కంట్లో కన్నీళ్లకి కొదువేలేదే తల్లి. అమ్మా, ఏదో గండం అని చెప్తున్నారు, అదేంటో కాస్త వివరంగా చెప్పండి అమ్మా. చెప్తాను తల్లి, కానీ నాతో చెప్పించేది మాత్రం అమ్మవారే గుర్తుపెట్టుకోండి తల్లి. అమ్మ పలికించిందే పలుకుతుండా నీ 3 ముళ్ళ బంధానికి అతిపెద్ద ముప్పు ముందు కాపు కాసుకొనున్నాదే తల్లి. ఇప్పుడు నాకున్న కన్నీళ్లు చాలువన్నట్టు మళ్ళీ ముప్పంటుందేంటమ్మా ఈవిడ? విద్య, అమ్మ విద్య, ముందు కూర్చో. అమ్మా, నా బిడ్డ ఏ పాపం చేయలేదు, ఎవ్వరికి చిన్న హాని చేయలేదు. అలాంటిది తన నుదుటున ఇలాంటి రాత రాసింది చాలక ఇంకా ఈ గండాలేంటమ్మా? ఉన్న తిప్పలు చాలవన్నట్టు మళ్ళీ కొత్త ముప్పేంటమ్మా? చెబుతానమ్మ, చెబుతాను. ఉండమ్మా. బాధపడకు తల్లి, బాధ్యత అమ్మే తీసుకుంటాది. ఆ అమ్మని నమ్మిన వాళ్ళని అమ్మ ఎప్పుడు కాపాడుతూనే ఉంటాదే తల్లి. అందుకే ఆ ముప్పు తప్పించేందుకే నన్నిక్కడికి పంపినాదే తల్లి. ఈ అమ్మ గౌరమ్మ మీద భారమేసి పూర్తి నమ్మకంతో ఈ శుక్రవారం నాడే మంగళగౌరీ వ్రతం మొదలుపెట్టవే తల్లి. అమృత గడియల్లోన అమ్మవారి కలశస్థాపన చేసి ఆ దీక్షను ఆరంభించు తల్లి. ఆ ముప్పుని 3 ముళ్ళకి తాకకుండా ఆ అమ్మవారే కాపాడుతుంది. అలాగే తల్లి, నా కూతురుతో మీరు చెప్పినట్టుగానే, ఆ తల్లి చెప్పించినట్టుగానే నా కూతురుతో మంగళగౌరీ వ్రతం మొదలుపెట్టి దీక్ష చేపిస్తానమ్మా. కానీ ఒక్క షరతే తల్లి. ఏంటమ్మాది? నీ దీక్ష విరమణ మాత్రం నీ భర్తతోనే జరగాలే తల్లి. అంటే స్థాపన చేసిన కలుషంలోని తీర్థాన్ని నీ భర్తే తీసుకొని నీ చేతికి అందించినప్పుడే ఆ దీక్షను నువ్వు విరమించాలే తల్లి.
మీరేమి కంగారు పడకండే తల్లి, అన్నీ ఆ అమ్మవారే చూసుకుంటారు. నేనెళ్ళొస్తానమ్మా. అమ్మా ఒక్క నిమిషం. జాగ్రత్త తల్లి, వెళ్ళొస్తాను. సోది చెబుతానమ్మ, సోది. ఏంట్రా అలా కూర్చున్నావు? విద్యా, అమ్మా, ఏమైందిరా అలా కూర్చున్నావు? అమ్మా, ఏంటి ఇక్కడున్నారు? ఇందాక సోదం వచ్చింది నాన్న. హో, తనొచ్చి ఏదేదో చెప్పి భయపెట్టి వెళ్ళిందా? లేదు నాన్న, భద్రం అని చెప్పి వెళ్ళింది. ఏం చెప్పింది? విద్య మంగళగౌరి వ్రతం మొదలుపెట్టి దీక్ష తీసుకోమని చెప్పింది. అలా చేస్తే తన తాళి చల్లగా ఉంటుందంట, తన బతుకు బాగుపడుతుందంట. అయితే బాధేముందమ్మా, వ్రతం మొదలు పెట్టేస్తే సరిపోతుంది కదా. మొదలు పెట్టడానికి ఇబ్బంది లేదు నాన్నా, కానీ ఆ దీక్ష విరమించడానికే ఇబ్బందొచ్చింది. విరమించడానికి ఏమి ఇబ్బంది అంటమ్మా? నీ దీక్ష విరమణ మాత్రం నీ భర్తతోనే జరగాలే తల్లి. స్థాపన చేసిన కలుషంలోని తీర్థాన్ని నీ భర్తే తీసుకొని నీ చేతికి అందించినప్పుడే ఆ దీక్షను నువ్వు విరమించాలే తల్లి. విద్యా, దీనికేనా నువ్వింత ఫీల్ అవుతున్నావు? నేనున్నాను కదమ్మా, నేను చూసుకుంటాను కదా.